అలర్ట్. ఐపీఎల్ 2026 కోసం నేడు మినీ వేలం నిర్వహించనుంది గవర్నర్ కౌన్సిల్. అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. 359 మంది క్రికెటర్లు ఈ మినీ వేలంలో పాల్గొంటారు. అయితే 77 మంది మాత్రమే ఫ్రాంచైజీలకు అవసరం. ఇక 10 ఫ్రాంచైజీల దగ్గర మొత్తం 237.55 కోట్ల రూపాయలైతే ఉన్నాయి. అయితే ఇందులో అత్యధికంగా కేకేఆర్ జట్టు దగ్గర 64.30 కోట్లు ఉన్నాయి. వాళ్ళు దాదాపు 13 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నాయి. సో అత్యల్పంగా ముంబై ఇండియన్స్ వద్ద 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సబ్ ఎడిటర్ రాంబాబు అయితే అందిస్తారు. చెప్పండి రాంబాబు, అప్డేట్స్ ఏంటి? అయితే ఫాతిమా, మన ఇండియాలో ఐపీఎల్ అంటేనే ఒక క్రికెట్ సంబరం లాంటిది. ఒక వరల్డ్ కప్ టైప్ లో మన అభిమానులు దాన్ని చూస్తూ ఉంటారు. అలాంటి దానికి మినీ వేలమైనా కూడా అభిమానుల్లో ఏ ఆటగాడు ఎంతకు పోతాడనే ఒక ఆసక్తి ఉంటుంది అన్నట్టు. అయితే ఈ మినీ వేలం కంటే ముందు నిన్న అక్కడ రిహార్సల్స్ జరిగాయి అబుదాబిలో. ఈ రిహార్సల్స్ లోనే రికార్డ్ ధర పలికింది. దాదాపు 30.25 కోట్లకి ఆస్ట్రేలియాకి చెందిన కెమెరన్ గ్రీన్ ని మినీ వేలంలో పాడారన్నట్టు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ 2023లో కెమెరన్ గ్రీన్ అనే ఆటగాడు ఐపీఎల్ కి ఎంట్రీ ఇచ్చాడు. అదే టైం ఫస్ట్ వచ్చినప్పుడే అతన్ని 17.25 కోట్లకి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అతన్ని 30 పాయింట్లకు అసలు హ్యాసల్ చేయడమే ఒక గగనంగా మారింది. దాన్ని చూసుకుంటే ఈసారి ఐపీఎల్లో ఆల్రౌండర్ ఆటగాళ్ళని అధిక ధర తీసుకునే అవకాశాలు ఉన్నట్లు విశేషంగా చెప్తున్నారు. ఈసారి చాలా జట్లు తమ ఎప్పటి నుంచి ఉన్న ఆటగాళ్ళని వదిలేయడంతో పాటు ఆల్రౌండర్ కూడా మాక్సిమం వదిలేశాయి. దీన్ని బట్టి ఈసారి వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని, వారితో పాటు పేస్ బౌలర్లకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కెమెరన్ గ్రీన్ ఆల్రౌండర్ కాబట్టి అతనికి అంత పలకే అవకాశం ఉంటుందా అని అంచనా వేస్తున్నారు. గతంలో చూసుకుంటే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఆటగాళ్ల ధరలు వేలంలో 20 కోట్లు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే రిషబ్ పంత్ 27 కోట్లకి వెళ్ళాను, అంటే 24 కోట్లు. దానికంటే ముందు పాట్ కమిన్స్ 20 కోట్లు. ఇలా ఒక్కొక్క అంచనా చూసుకుంటే వేలం పెరుగుతూ పోతున్న కొద్దీ ఆటగాళ్ల ధర కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే అతనికి అంత పోయే అవకాశం కూడా నాకు తెలుస్తుంది. ఇంకా దానికి తోడు చెందిన సర్పంచ్ ఆటగాడు కూడా దాదాపు 20 కోట్లు నిన్న దాటినట్టు తెలుస్తుంది. వీరిద్దరు నిన్న దాటినట్టే ఈ రోజు కూడా రియల్ వేలంలో దాటితే ఇక్కడ సృష్టించే అవకాశం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ద అప్డేట్.